హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి అటు డాన్స్ కొరియోగ్రాఫర్గా మనందరికీ తెలిసిన అయితే జానీ మాస్టర్. ఇక కొద్ది రోజులుగా ఆయన గురించి సోషల్ మీడియాలో తెగ వింటూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో ఆ అమ్మాయికి సంబంధించి ఎంతోమంది తననే తప్పుగా చూస్తూ ఉంటే, కొంతమంది ఏమో తనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ జరిగిన ఒక మీటింగ్లో ఝాన్సీ మాట్లాడుతూ తన యాక్టర్గా, అదేవిధంగా ఇటు సినిమాకి సంబంధించి చాలా మట్టుకి సీరియల్స్లలో కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అటు ఫిలిం ఛాంబర్కి సంబంధించిన మెంబర్గా కూడా ఉన్నారు. ఇక అదే క్రమంలో తనకి సంబంధించి తను మాట్లాడుతూ అయితే ఇటు జానీ మాస్టర్ కేసులో ఒక పెద్ద ప్రొడక్షన్ టీం వాళ్ళైతే తనతో పాటు ఉన్నారని, అదేవిధంగా ఒక పెద్ద హీరో తనతో అటు తన మేనేజర్ని పంపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనకి తన సినిమాలో ఛాన్స్ కూడా ఇస్తాను అని చెప్పారని ఇలా వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఏంటి, అసలు ఆ బడా హీరో ఎవరు, ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ గత కొద్ది రోజులుగా మనకు వినిపిస్తున్న మాట ఏమిటి అంటే, అల్లు అర్జున్ ఈ అంశానికి సంబంధించి అయితే ఆయన ఆ అమ్మాయికి తన ప్రతి సినిమాలో, అదేవిధంగా పుష్ప 2లో కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వినిపించాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది, నిజంగా తను అందులో ఉండబోతుందా లేదా అనేది ఆ ముందు ముందు సినిమా వచ్చిన తర్వాత అయితే క్లారిటీ వస్తుంది. కానీ ఈ అంశానికి సంబంధించి రోజు రోజుకి అయితే కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. అదే క్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ ఈ సినిమా రంగానికి సంబంధించి టాలెంట్ని మేము ఎంకరేజ్ చేస్తాము అని చెప్పేసి ఇదొక పెద్ద నిదర్శనమని, ఎవరిని కూడా తొక్కేయాలి అని తెలుగు ఇండస్ట్రీకి అలా ఏమీ లేదు అని, అటు పుకార్లు ఎక్కువగా పుట్టించకూడదు అని చెప్పేసి ఝాన్సీ కూడా చెప్పడం జరుగుతుంది. సినీ రంగానికి సంబంధించి కొంతమంది కొరియోగ్రాఫర్స్ అయితే ఇటు జానీ మాస్టర్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కింద జరిగిన ఇష్యూని మీరు ఇప్పటి వరకు ఎందుకు లైమ్ లైట్లోకి తీసుకురాలేకపోతున్నారు అనేది ఆ అంశంకి సంబంధించి జానీ మాస్టర్ పైన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, కొంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సినీ రంగంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, జరిగినప్పుడు ఖచ్చితంగా వాటిపైన యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి మరి ఇంత యాక్షన్ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి. కాబట్టి కొంతమంది అయితే ఆ అమ్మాయికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి అటు ఫిలిం ఛాంబర్ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది ఏంటి అనేది చూడాలి. అదేవిధంగా ఆయనకి సంబంధించి అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ పెద్ద హీరో ఎవరు అనే దాని గురించి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఆ పెద్ద హీరో అల్లు అర్జునేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి.